ప్రైజ్లో అరుణోదయ వాక్యపట్నానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుడి యొక్క మహాకృపను బట్టి 84వ రోజుకి దేవుడి యొక్క కార్యక్రమాన్ని నడిపించారు. ఈ దినము మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3-4 దేవుని యొక్క వాక్యపట్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ దినము అరుణోదయ వాక్యపట్నంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3-4 చదువుతుండగా మీ తోడు మీ సహాయం కలిగించండి. మరి ఈ దినము ఏ వాక్యము చేత ఏ వచనం చేత మాతో మాట్లాడాలని ఉన్నారో, మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడి ఉన్నారో తండ్రి, మమ్మల్ని సరిచేసి మీకు సాక్షులుగా జీవించే కృప మాకందరికీ అనుగ్రహించమని అడుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు వృద్ధి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబరుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశీ అని సిథియన్సుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలికల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులై ఉండుడి. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృప సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. పిల్లలారా, అన్ని విషయంలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సును కృంగకుండినట్లు వారికి కోపము పుట్టింపుకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారునైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపరుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును
ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. 4వ అధ్యాయము. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్టు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ దృష్టిగలదిగాను కృప సహితముగాను ఉండనీయుడి. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనిడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయము గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును హియేరా పోలి వారి కొరకును బహు ప్రయాసపరుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికీయలో ఉన్న సహోదరులకును నూఫాకును వారి ఇంటనున్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరును చదివి కొనిన తర్వాత లవోదికీయ వారి సంఘములోను చదివించుకుంది. లవోదికీయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అగ్రిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడయుండును గాక. దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో కొలిసులకు రాసిన పత్రిక 3-4 చదవడానికి ఇచ్చిన కృపగా స్తోత్రము ప్రభు. ఈ దినమంతయు నేను చేస్తున్న ప్రయత్నంలో పనుల్లో అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం అందించమని మా ప్రియుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.